అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము సమంత డ్రాయింగ్‌కి అవుట్‌లైన్ ఎలా గీయాలో చూపిస్తాను. ముందుగా మనం ఇక్కడ లూమస్ మెథడ్ యూజ్ చేస్తున్నాము. లూమస్ మెథడ్ అంటే మనము ఫేస్‌ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. సింపుల్ షేప్స్ యూజ్ చేసి మనము ఇక్కడ ఒక సర్కిల్ తీసుకున్నాము. ఒక స్పియర్ తీసుకున్న తర్వాత 3 లైన్స్ గీసుకుంటున్నాము. ఇది కొంచెం స్లాంటింగ్‌గా ఉంది కాబట్టి నేను ఆల్రెడీ ఒక లైన్ గీసి రబ్ చేశాను. ఎందుకంటే మనకి ఇది స్లాంటింగ్‌గా ఉంది. అది మనకి తెలియడం కోసం ముందుగా నేను ఒక స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత అది ఎంత స్లాంటింగ్‌గా అనిపిస్తుందో దాన్ని బట్టి నేను గీసుకున్నాను. ఎందుకంటే ఇది ఫేస్ కొంచెం పక్కకి వంపుగా ఉండడం వలన మనకి మిస్టేక్ రాకుండా మనం అలా గీసుకోవచ్చు. ఇప్పుడు మిగతా 3 లైన్స్ మనం సెకండ్ లైన్ ఏ విధంగా అయితే గీసుకున్నామో అదే తరహాలో కిందకి వరకు మనం గీసుకోవాలి. ముందుగా ఇటువైపు నోస్ గీసుకుందాము. నోస్‌కి ఇటు పక్కగా మనకు కనిపిస్తుంది కానీ ఇటు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైపు నోస్ మనకి ఫేస్ పక్కకి తిరిగి ఉండడం వల్ల మనకి అంతగా ఏం కనిపించట్లేదు. అందుకే ఇటువైపు చిన్న ఓవెల్ వేసుకున్నాము. ఇటువైపు కొంచెం పెద్ద ఓవెల్ వేసుకున్నాము. మనం ఇక్కడ లూమస్ మెథడ్ యూస్ చేస్తా మనం మధ్యలో మనం పెన్సిల్ మెజర్మెంట్స్ కూడా చెక్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మనకి మళ్ళీ వన్స్ పిక్చర్ అయిపోయాక మిస్టేక్ రాకుండా ఉండడం కోసం మనము అలా వేసుకుంటున్నాము. ఈవెన్ ఇక్కడ ఆ సర్కిల్ కంటే ఈ సర్కిల్ మనకు కొంచెం పెద్దగా అనిపిస్తుంది. అందుకనే మనకి ఇక్కడ నోస్ కిందగా మనకి లిప్స్ కూడా మోస్ట్లీ హాఫ్ లిప్స్ మనకి సర్కిల్లోనే వచ్చేసినాయి. మనం రియలిస్టిక్ పోర్ట్రేట్ గీయట్లేదు. మనము షేడింగ్ అంతా ఏమి చేయము. జస్ట్ మనం అవుట్లైన్ గీసుకున్న తర్వాత ఏవైతే మెయిన్గా మనకి అనిపిస్తున్నాయో అవి మటుకి మనము జస్ట్ పెన్సిల్తో లైట్గా వేసుకుంటాము. ఎక్కడైతే డార్కర్ షేడ్స్ ఉంటున్నాయో అవి మటుకే మనం వేసుకుంటాము. ఫస్ట్ మనము జస్ట్ అవుట్లైన్ లాగా గీసుకుంటున్నాము కదా. ముందు మనకి అవుట్ సైడ్ లైన్ అంతా ఒకసారి ఫేస్ లైన్ గీసేసుకున్న తర్వాత అప్పుడు మనము ఇన్సైడ్ గీసుకుందాము. అది హెయిర్ మనకి ఫేస్ మీద పక్కగా పడింది కదా, అది హెయిర్ లాగా షేప్ అది గీసుకుందాము. అంతగా అయితే మళ్ళీ మనము పెన్సిల్తో బయట మనము ఒక హారిజాంటల్ లైన్స్ 3 గీసాము, అలాగే వర్టికల్ లైన్ ఒకటి గీసాము కదా. ఆ వర్టికల్ లైన్ నుంచి మనం ఒకసారి మెజర్ చేసుకుంటా కూడా గీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఐస్ ఉంది కదా, ఐస్ దగ్గర నేను పైన ఒక లైన్ కింద ఒక లైన్ గీసుకున్నాను. అలా గీసుకోవడం వల్ల ఈజీగా వస్తుంది. ఎందుకంటే అది గీయకపోతే మనకి ఐ అనేది పైకో కిందకో జరుగుతుంది. అందుకని నేను ఫస్ట్ ఆల్రెడీ గీసి అది సరిగ్గా రాలేదని నేను మళ్ళీ ఆ లైన్స్ గీసుకొని వేస్తున్నాను. మనము ఈ లూమస్ మెథడ్ యూజ్ చేయడం వల్ల మనకి షేప్ అది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. మనకి ఎటువైపు ఉన్నా కానీ ఫేస్ స్ట్రైట్ ఉన్నా కానీ పక్కకున్నా కానీ వంగి ఉన్నా కానీ మనకి ఈజీగా గీయవచ్చు లూమస్ మెథడ్ యూజ్ చేసి. కాకపోతే మనము ఎగ్జాక్ట్గా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి అని అంటారు కానీ మనం ఎగ్జాక్ట్గా 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే మనం గీయలేము. ఎందుకంటే కొందరికి ఐస్ నుంచి కొందరికి నోస్ బిగ్గా ఉంటుంది, కొందరికి నోస్ షార్ట్గా ఉంటుంది. అట్లాగా డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి మనకి అందరికీ. కాకపోతే మనకి ఎటువైపు షేపు అయినా సరే ఈజీగా వస్తుంది ఈ మెథడ్ యూజ్ చేయడం వలన. కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా సరే రోజు కొంచెం సేపు ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా స్కిల్ అలవాటు అయిపోతుంది.
ఇప్పుడు మనకి అక్కడ పక్కన షాడో లాగా పడుతుంది కదా, అందుకని నేను అటు సైడ్గా పక్కకి కట్ చేశాను. జస్ట్ మనం మధ్యలో ఒక అడ్డంగా ఒక లైన్ గీసినాం కదా, అక్కడి నుంచి జస్ట్ మనం మెజర్ చేసుకుంటా ఎంత ఉందా అనేది మనం ఇమాజిన్ చేసుకుంటా మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటా గీసుకోవాలి. మనకి ఇక్కడ హెయిర్ కూడా మనకి జడలాగా అనిపిస్తుంది, అందుకని నేను జస్ట్ ఆ షేప్ అది అలా గీసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా అలాగే ఉంది. నెక్ దగ్గర మనకి ఇప్పుడు నేను గీస్తున్నాను, నెక్ దగ్గర మనకి డార్క్ షాడో ఎలా అనిపిస్తుందో ఒకసారి చూసుకుంటా గీసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా ఇంకో జడలాగా వేసుకోవడమే. మెల్లో కూడా ఏదో జ్యువెలరీ లాగా ఉంది. మనము వన్స్ షేప్ అది అయిపోయిన తర్వాత అవుట్లైన్ అంతా గీసేసుకున్న తర్వాత జస్ట్ మనం ఎక్కడైతే డార్కర్ టోన్స్ ఉంటాయో అక్కడ మనం లైట్గా మనము షేడింగ్ చేసుకుందాము. షేడింగ్ అంటే ఇక్కడ మనము జస్ట్ లైన్స్ లాగా గీసుకుంటాం, మనము హ్యాచింగ్ లాగా చేస్తాము. మనకి ఎక్కడైతే డార్క్గా అనిపిస్తుందో అక్కడ కొంచెం, ఇప్పుడు మనకి ఐస్కి కిందగా కూడా డార్క్గా ఉంది, ఎందుకంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు లైటింగ్ పడడం వలన రైట్ హ్యాండ్ సైడ్ వైపు మనకి కొంచెం డార్క్గా ఉంది కంపేర్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు ఐకి కిందగా మనకి ఐకి పైన మనకి కాటుకు పెట్టుకున్నట్టు డార్క్గా ఉంది. ఐబ్రోస్కి ఐకి మధ్యన ఉన్న లైన్ ఉంటుంది కదా, మనకి ఆ లైన్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పిక్చర్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటా నేను ఎక్కడైతే లైన్స్ వేస్తున్నానో హ్యాచింగ్లా చేస్తున్నానో మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది ఎక్కడ ఎలా వేయాలి అనేది. ఇప్పుడు నేను అందుకే క్లియర్ పిక్చర్ పెట్టాను, షేప్ అంతా తీసేసి. నోస్కి కిందగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు మౌత్కి పైగా కూడా డార్క్గా ఉంది. జస్ట్ అక్కడ చూడండి, మనకి నోస్కి మౌత్కి మధ్యలో ఇటువైపు రైట్ హ్యాండ్ సైడ్ వైపు డార్క్గా ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు ఏమో లైటింగ్ పడుతున్నట్టుంది. జస్ట్ అవి మనం అబ్జర్వ్ చేసుకుంటే లైట్గా హ్యాచింగ్ లాగా మనము స్లాంటింగ్ లైన్, స్లీపింగ్ లైన్ యూస్ చేసి మనము ఇక్కడ షేడింగ్ చేసుకుంటున్నాము. మనం కంప్లీట్ రియలిస్టిక్ పోర్ట్రేట్ వేయట్లేదు ఇక్కడ. మనము వన్స్ ఇది వచ్చేస్తే అవుట్లైన్ ఎలా గీసుకోవాలి, జస్ట్ లైట్గా షేడింగ్ ఎలా చేసుకోవాలి, ఇలా హ్యాచింగ్ లైన్స్ యూస్ చేసి అనేది తెలిస్తే తర్వాత మనం ఈజీగా షేడింగ్ రియలిస్టిక్ పోర్ట్రేట్ గీయాలంటే గీసుకోవచ్చు.
వన్స్ మనము ఇక్కడ ఇప్పుడు నేను జస్ట్ 2B పెన్సిల్ యూస్ చేస్తున్నాను. వన్స్ డ్రాయింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఐబ్రోస్కి, ఐస్కి, ఐరిస్కి వీటికి ఎక్కడైతే బాగా డార్క్గా ఉందో అక్కడ మనము 5B పెన్సిల్ యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం కంప్లీట్ చేసే ముందు జస్ట్ 2B పెన్సిల్ యూస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చిన్న లైన్ లాగా గీసాను, ఎందుకంటే ఇక్కడ మనకి హెయిర్ ఉంది, ఇటు పక్కన మన ఫేస్ లాస్ట్ లైటింగ్ పడడం వలన జస్ట్ ఒక లైన్ లాగా కనిపిస్తుంది. మనకి హైలైట్ లాగా ఐరిస్లో 2 డాట్స్ లాగా ఉన్నాయి. ఆ డాట్స్ నుంచేసి మిగతాదంతా బ్లాక్ చేసుకోవాలి. ఇదిగో నేను ఇక్కడ రెడ్ స్టిక్కర్ వేసానంటే పెన్సిల్కి, అది 5B పెన్సిల్ యూస్ చేస్తున్నాను. ఈవెన్ ఐకి పైకి కూడా మనకి కాటుకి యూస్ చేయడం వల్ల అక్కడ కూడా బ్లాక్గా ఉంది. అది కూడా మనం 5B పెన్సిల్ యూస్ చేస్తే సరిపోతుంది. మనకి నోస్ మీద హైలైట్ లాగా కనిపిస్తుంది కదా, అది జస్ట్ బ్లాక్ అయిపోయింది. దాన్ని నేను ఎరేజర్తో కొంచెం మళ్ళీ ఎరేజ్ చేశాను. ఈ సైడ్ అంతా మనకి చీక్కి పక్కగా కొంచెం లైట్గా డార్క్గా ఉంది, అందుకని అక్కడ జస్ట్ స్లాంటింగ్ లైన్స్ లాగా గీస్తున్నాను. జస్ట్ ఏల్తో మర్చ్ చేస్తున్నాను. వన్స్ 2B పెన్సిల్తో గీసిన తర్వాత మళ్ళీ దాన్ని 5B పెన్సిల్తో కొంచెం డార్క్ చేస్తున్నాను.
ఇక్కడ మనకి డిజైన్ లాగా ఉంది. జస్ట్ ఆ మార్క్స్ అన్ని వేసుకున్న తర్వాత జస్ట్ మనము డ్రెస్కి జస్ట్ స్లాంటింగ్ లైను, స్లీపింగ్ లైను, హ్యాచింగ్ లాగా చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనము హెయిర్కి కూడా జస్ట్ అవుట్లైన్స్ ఎక్కడైతే మనకు డార్క్గా అనిపిస్తుందో అవి వేసుకున్న తర్వాత జస్ట్ హ్యాచింగ్ లాగా వేసుకుందాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళు మీకు తెలిసినట్లయితే వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.